రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూముల్ని కలుపుకుంటే రాజధాని అమరావతికి 58,000 ఎకరాలున్నాయని ఆయన గుర్తు చేశారు. వేల ఎకరాలుండగా మళ్ళీ అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోందని ఆయన నిలదీశారు. ఈ భూమితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. రాజధానిపై బాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల నుంచి 33,000 ఎకరాలను తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు పరిపాలనా భవనాలు, అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 33,000 కోట్లు అప్పు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంకా రాజధాని కోసం 69,000 కోట్ల రుణాలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని మాజీ ఎంపీ వడ్డే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు కళ్ళ సిద్ధాంతంతో గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి చంద్రబాబు దోహదం చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు తప్పిదాలతో తాను చెప్పినట్టుగానే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబు మళ్ళీ పాత పద్ధతుల్లోనే పాలన సాగిస్తున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో మళ్ళీ ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చక్కని పరిపాలన చేయమని అధికారం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 విమానాశ్రయాలుండగా కొత్తగా అమరావతిలో ఎందుకని ఆయన నిలదీశారు. అలాగే పేద ప్రజలకు కావాల్సింది మౌలిక వసతుల కల్పనే తప్ప మెట్రో రైలు కాదని వడ్డే చురకలంటించారు.